వంట హాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. మేమైతే మొన్న సండే కొన్ని టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. 4 ఫ్యామిలీస్ వెళ్తాం అనుకొని 4 బైక్స్ మీద స్టార్ట్ అయ్యాము. అయితే ఆ టెంపుల్స్ ఎలా ఉన్నాయి, వాటి వెనక స్టోరీ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాం. వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే శ్రీ శ్రీ భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ చోడవరం నుంచి సబ్బవరం వెళ్లే రూట్ లో ఉంది. ఈ అమ్మవారు ఎలా వెలిసారంటే, ఒక వంశానికి చెందిన ఒక పెద్ద ఆయన కలలో కనిపించి ఇక్కడ వెలిసానని చెప్పారంట. ఇక్కడ అమ్మవారు పడుకొని ఉన్న పొజిషన్ లో ఉంటారు. అయితే ఆ పెద్ద ఆయన ప్రతి 41 రోజులకి ఒకసారి గుడి తెరిచి అమ్మవారిని కూర్చోబెట్టి అభిషేకాలు అవి జరిపించి మళ్ళీ పవలింప చేసేవారట. కాబట్టి ఈ గుడి కొన్ని స్పెషల్ రోజుల్లోనే అది కొంతసేపు మాత్రమే తెరిచి ఉంటుంది. మేము వెళ్ళేసరికి గుడి తెరిచలేకపోయినా కొద్దిసేపు తర్వాత గుడి తెరిచారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ అమ్మవారి గుడి వెనకాల నుంచి ఇంకా కొండపైకి మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే ఇక్కడ అమ్మవారు శివలింగం ఉంటాయి. అవి దర్శించుకొని ఇంకా కొండపైకి వెళ్ళాము.